ఎరా ఏడుకొండలో ఎక్కడి నుంచి వస్తున్నారా? ఏం బావా, ఏం చెప్పమంటావు బావా, నేను చాలా చూసి నేను గుర్తుపెట్టుకోలేదు. సరే, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, కుటుంబం బాగుందా అని అడిగాడు బావగారు. సరే, ఇతనే చెప్పాడు ఏం బాగోవటం, ఏం బస్ట్, నాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఇట్లాగా ఇద్దరు నాకు 3 పిల్లలు, పెళ్లి చేశాను, ఒక అబ్బాయి పెళ్లి చేశాను, 2 అబ్బాయిలు పెళ్లి చేశాను, ఒక అమ్మాయి పెళ్లి చేయలేదు, దానికోసం ఎనుకుతున్నాను అన్న. సరే, ఏంటి ఎలా ఉన్నా మీ భార్య బాగుందా, నీ అందరూ బాగున్నారని అడిగాడు. కుశల ప్రశ్నలు అడిగితే అందరూ బాగున్నారు, కానీ ఆరోగ్యం మా ఆవిడకి తక్కువగా ఉంది అని చెప్పాడు అతను. నీ పరిస్థితి ఎలా ఉందా వెంకటేశ్వరరావు నన్ను అడిగాడు. ఏముంది, నేను చిన్నప్పుడు కాంచి నేను కష్టపడ్డాను, చేశాను, పెద్దవాడిని అయ్యాను, కానీ నాకు అంత కాలం కలిసి రాలేదు. ఈ మధ్యన నాకు అనుకోని సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, నా భార్య పోయింది, నేను ఒంటరిగానే ఉంటున్నాను. ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి నేను ఏం చేయాలని నాకు తోసిపడవక ఇట్లా ఉంటున్నాను, కానీ ఏరే ఉంటున్నాను, ఏం చేయాలని ఆలోచన మతన పడుతున్నాను నేను అని చెప్పినట్టుగా, ఆయన చెప్పినట్టుగా. ఆయన బాధ చెప్పినట్టు, నా బాధ నీ చెప్పినట్టుగా. అవును, అప్పుడు ఏమైందంటే చివరికి అప్పుడు ఏం చేస్తున్నావు అంటాడు. ఏం చేస్తున్నాను, ఏం చేయట్లేదు, ఖాళీగా ఉన్నాను. అలా జీవితానికి భారంగా వెళ్తుంది, అంతేగాని ఉత్సాహంగా నాకేంటని ధీమా లేదు అని ఉన్నమాట స్నేహితుడు చెప్పాడు. సరే, అందరి పరిస్థితి అలా ఉంది, నా పరిస్థితి కూడా అలాగే ఉంది, చేసేదేముంది, కాలం ఉన్నంతగా, మనిషి ఉన్నంతకాలం ఏదో రకంగా జీవించడం ఉండాలి కదా, కాబట్టి మీరు కంగారు అవదారి పడమాకు, నీట్గా చక్కగా ఉండు అని అతను ధైర్యం చెప్పాడు. చెప్తే ఏం ధైర్యం బావా, ఏముంది, నా జీవితం ఇట్లా అయిపోయింది, నేను ఎన్నో ఊహించుకున్నాను, నా జీవితంలో అన్నీ ఏం జరగలేదు, ఇట్లా జరిగింది చివరికి అని చెప్పినట్టుగా ఈ స్నేహితులు కలిసి చెప్పి చివరికి సరే రా బావా మా ఇంటికి ఒకసారి అన్నాడు. మీ ఇంటికి రమ్మంటే, మీ ఇంటికి ఎందుకు, నేనేమొస్తాను, అక్కడ ఎవరున్నారు నాకు ఎలవాటాకి అని అన్నాడు స్నేహితుడు. బాధ్యత బాగా చిన్నాడు స్నేహితుడు కదా, నేను ఉన్నాను కదా అంటాడు. మీ ఇంటికి నేను ఎలా వస్తాను బా, మీరు నాకు తెలియదు, మీ అబ్బాయిలు నాకు తెలియదు, మీ విషయం నాకు తెలియదు, మీరంటే నాకు చిన్నప్పుడు కానీ తెలుసు కాబట్టి మీ స్నేహితుల మీద మాట్లాడాం క్లోజ్గా, అంతేగాని ఇంతకుముందు పోయి నాకు ఎవరు తెలియదు కదా, నేను ఒక ఇంటికి రానిలే బావా, ఏమనుకో మాకు, ఎప్పుడో కలుద్దాం బతికుంటే అని చెప్పి